మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం చేసి మతం కూడా మార్చేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఇదంతా చేసింది ఆమె పాత స్నేహితుడే కావడం విచిత్రం. ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్రను కుదిపేస్తోంది. నాగ్పూర్లో ఐఏఎఫ్ అధికారి భార్యపై జరిగిన దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. తన పాత క్లాస్మేట్, అతని స్నేహితులు తనపై అత్యాచారం చేశారని, బ్లాక్మెయిల్ చేస్తూ క్షుద్ర పూజలు, బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు అతనికి సహకరించిన అమీన్ షేక్ అనే మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ మత మార్పిడి వ్యవహారంలో సంబంధం ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన మత పెద్ద కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 8న ఒక హోటల్లో కలిసిన సమయంలో నిందితుడు అయాజ్ సదరు 24 ఏళ్ల మహిళ తాగే డ్రింక్లో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని చూపించి నీ భర్తకు పంపిస్తా, సోషల్ మీడియాలో పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. ఆ భయంతోనే ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయటమే కాకుండా దాదాపు 4 లక్షల రూపాయల డబ్బును కూడా వసూలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాధితురాలు ఏడుస్తూ నన్ను వదిలేయని బ్రతిమలాడుకుంటున్న నిందితుడు అయాజ్ వినకుండా ఆమె చేతులను గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. ఏదో మంత్రాలు చదువుతూ ఆమె మొహంపై ఊదుతున్నాడు. ఆమె అతని పట్టు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. నిందితుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో వింత ద్రవాన్ని తెచ్చి ఆమెతో బలవంతంగా తాగించేవాడని, అది హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ అని నమ్మించి నిస్సహాయ స్థితిలోకి నెట్టి అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆరోపించింది. మే 31న అయాజ్, అతడి అనుచరుడైన అమీన్ షేక్ కలిసి ఆ మహిళను బలవంతంగా కాల్మేశ్వర్కు తీసుకెళ్లారు. అక్కడ మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా తామియా గ్రామానికి చెందిన హజ్రత్ మౌలానా అనే వ్యక్తితో బలవంతంగా మతపరమైన ఆచారాలు చేయించారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కబుల్ హై అని చెప్పించి ఇస్లాం మతంలోకి మారినట్లు ప్రకటించారు. అనంతరం అయాజ్తో ఆమెకు పెళ్లి జరిగిందని సదరు మౌలానా ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ఆమెతో బలవంతంగా మాంసం తినిపించి కల్మా చదివించారు. ఆ తర్వాత ఒక హోటల్కు తీసుకెళ్లి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నాగ్పూర్లోని సోనీగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, సామూహిక లైంగిక దాడి, బ్లాక్మెయిలింగ్, వసూళ్లతో పాటు మహారాష్ట్ర యాంటీ బ్లాక్ మ్యాజిక్ చట్టం కింద కేసులు పెట్టి 2 నిందితులు అయాజ్ మదారే, అమీన్ షేక్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్టు పోలీసులు చెబుతున్నారు. బలవంతపు మత మార్పిడికి పాల్పడిన మౌలానా కోసం ఒక పోలీస్ బృందాన్ని పంపినట్టు వివరించారు. तो वो सब हमने ले लिया. फिर उसके बाद जो उसका मोबाइल फ़ोन से जो वीडियो एक सर्कुलेट हो रहा है, तो वो भी हमने डेटा वगैरह रिकवर करने की कोशिश कर रहे हैं. एंड वैसे प्रकार और कुछ है क्या, तो इसमें हमारा अभी इन्वेस्टिगेशन चालू है एज ऑफ नो. तो आगे जाने के बाद थोड़ा सा और क्लियरली बता सकते हैं. ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్య నాసిక్ టీసీఎస్ లో తోటి ఉద్యోగులపై బలవంతంగా మత మార్పిడుల ఘటన పెను సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులోనూ ఏకంగా మౌలానా చేత బాధితురాలికి మత మార్పిడి చేయడంతో పాటు ఏకంగా పెళ్లి చేసుకోవటం, బీఫ్ తినమని బలవంతం పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.